హాయ్ అండి. వాట్సాప్లో యూజర్ నేమ్ ఫీచర్ వచ్చిందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు కదండి. కానీ సడన్గా ఇండియన్ గవర్నమెంట్ హోల్డ్ చేయమని మెటాకి నోటీస్ పంపింది. అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ తీసుకొస్తుంది. దీనివల్ల మన ఫోన్ నెంబర్ షేర్ చేయకుండానే యూజర్ నేమ్ ద్వారానే వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. ప్రైవసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. కానీ గవర్నమెంట్ మేజర్ కన్సల్ట్ ఏంటంటే ఈ ఫ్యూచర్తో ఫేక్ యూజర్ నేమ్స్ క్రియేట్ చేసి చాలా స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ జరగవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, ఒక యూజర్ నేమ్ రిజర్వ్ చేసుకుందాం అనుకున్నా, కానీ నాకన్నా ముందే ఎవరో రిజర్వ్ చేసుకున్నారు. సో ఇలా క్రియేటర్స్, సెలబ్రిటీస్, గవర్నమెంట్ అఫీషియల్స్ లాగా యాక్ట్ చేసి స్కామ్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే గవర్నమెంట్ మెటాకి నోటీస్ పంపింది. సో ఇప్పుడే ఇండియాకి ఫ్యూచర్ రోల్అవుట్ చేయకండి, ముందు సెక్యూరిటీ ఏంటి, మిస్యూజ్ని ఎలా ప్రివెంట్ చేస్తారు అనేది 3 డేస్లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగింది. ఈ ఫ్యూచర్ రోల్అవుట్ని టెంపరీగా మాత్రమే పోస్ట్ చేసింది, పూర్తిగా బ్యాన్ చేయలేదండి. సో అప్పటి వరకు మీరు మీ యూజర్ నేమ్ అయితే రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫైనల్ డెసిషన్ మెటా ఎక్స్ప్లెనేషన్ తర్వాత తెలుస్తుంది. సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన వంశు టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.